హాయ్ ఫ్రెండ్స్, నేను మీ DNREDDiని. యాక్చువల్గా మనము లాస్ట్ వీడియోలో మనం డిజైన్ చేసుకున్నాము షెల్డర్ స్టూడియో యూజ్ చేసి. అది ఫ్రీ సాఫ్ట్వేర్, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా ఇన్స్టాల్ చేసుకోవాలి, దాన్ని ఏ విధంగా ఆపరేట్ చేయాలన్న కంప్లీట్ డీటెయిల్స్ మనం ప్రీవియస్ వీడియోలో చూసుకున్నాము. ఇవాళ మనం ప్లాట్ని ఏ విధంగా కనెక్ట్ చేయాలి, ఈ కటింగ్ ఏ విధంగా మనం డిజైన్ చేసుకున్నాం వాటిని ఏ విధంగా కట్ చేసుకోవాలి, ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలి అవన్నీ చూద్దాం. ఇక్కడ మనకు వచ్చిన కేబుల్స్ ఏంటంటే ఒకటి పవర్ అడాప్టర్ వచ్చింది. ఈ పవర్ అడాప్టర్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు పోర్ట్స్ ఉంటాయి. ఇక్కడ ఈ పోర్ట్స్ ఏంటంటే కనుక ఒకటి వచ్చేసి పవర్కి, ఈ అడాప్టర్తో ఫస్ట్ ఈ అడాప్టర్ కనెక్ట్ చేయాలి. తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి పోర్ట్తో అడాప్టర్ని ఈ పోర్ట్ ఒకటి, ఇది పవర్ కనెక్షన్ కోసం. యాక్చువల్గా పవర్ కనెక్షన్ ఇచ్చేద్దాం. మీ ఆన్ అయిందో లేదో చూసుకోండి. ఇక్కడ ఆన్ బటన్ కూడా ఉంది. ఇక్కడ ఆన్ బటన్ ప్రెస్ చేస్తే కనుక మన హెడ్ మూమెంట్ అవుతుంది. ఇక్కడ మూమెంట్ అయింది, రెడీగా ఉన్నట్లు మన ఆప్షన్స్ కూడా వచ్చేసాయి ఇక్కడ. తర్వాత మనకు కావాల్సింది సిస్టమ్కి కనెక్ట్ చేయాలి. సిస్టమ్కి కనెక్ట్ చేయడానికి మనకి ఇంకొక అడాప్టర్ ఉంది ఇక్కడ. ఈ కేబుల్ వచ్చేసి మనం సిస్టమ్ని కనెక్ట్ చేసుకోవచ్చు. మనం యాక్చువల్గా పీసీ ల్యాప్టాప్ కనెక్ట్ చేద్దాం. ఇది వచ్చేసి ఇక్కడ ఇంకొక మనకు స్లాట్ ఉంది. ఆ స్లాట్లో ఇక్కడ ఇన్సర్ట్ చేసేయండి. ఇప్పుడు మన కనెక్షన్స్ అయితే రెడీగా ఉన్నాయి. మన డిజైన్స్ ఏవైతే మనం చేయాలనుకున్నామో వాటిని ఏంటంటే కనుక మనము మిర్రర్ ఇమేజ్ తీసుకోవాలి. కాబట్టి ఫస్ట్ మనం మిర్రర్ ఇమేజ్ చేద్దాము. కంట్రోల్ ఇక్కడ మనం డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ 3 ఇమేజెస్ ఉన్నాయి, ప్లస్ మెగా సబ్లిమేషన్, ఫోన్ నెంబర్ ఉంది, ప్లస్ తెలుగులో లోకల్ లాంగ్వేజ్లో పుష్ప అనేసి 2 టైటిల్స్ ఉన్నాయి ఇక్కడ. దీన్ని మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఫ్లిప్ హారిజెంటల్లీ మనం మిర్రర్ ఇమేజ్ చేసుకున్నాము. మన సైజెస్ వచ్చేసి ఇక్కడ 9 ఇంచెస్ విడ్త్ ఉంది టోటల్గా. అదేవిధంగా 8 ఇంచెస్ హైట్ ఉంది. మనకి ఇక్కడ మన పేపర్ని నీట్గా ఫోల్డ్ చేసుకున్నాము, ఇక్కడ స్టిక్ చేసుకున్నాము. ఇక్కడ 10 ఇంచెస్ తీసుకున్నాము, హైట్ వచ్చేసి 12 ఇంచెస్ తీసుకున్నాము. దీన్ని ఫస్ట్ మనము లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకుని మనం చూసుకోవాలి యాక్చువల్గా మన పేపర్లోకి వస్తుందా లేదా మన డిజైన్ అన్నది చూసుకోవాలి. మనం కొంచెం రైట్ సైడ్ జరిపేసుకుంటాను నేను. డిజైన్ అడ్జస్ట్లో లేకుండా ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉంది. ఫస్ట్ మనం లోడ్ చేసుకోవాలి. లోడ్ చేసుకోవాలంటే కనుక యాక్చువల్గా మనం బ్లేడ్ పెట్టాలి. ఫస్ట్ ఈ బ్లేడ్ వస్తుంది మనకి. ఈ బ్లేడ్ని మనము ఈ విధంగా కొంచెం ప్రెస్ చేసి ఇన్సర్ట్ చేయాలి. తర్వాత ఈ క్లిప్ ఉంది. ఈ క్లిప్ని ప్రెస్ చేస్తే కనుక స్టిఫ్గా బ్లేడ్ ఫిట్ అయిపోయింది. తర్వాత మన కటింగ్ మ్యాట్కి మనకి ఎటువంటి కలర్ అయితే కావాలనుకున్నామో ఆ వినైల్ని మనం తీసుకున్నాము. మీరు ఇక్కడ చూస్తే కనుక షైనింగ్ సైడ్ మీకు అప్ సైడ్ డౌన్ ఉండాలి. యాక్చువల్గా మనకు డల్ సైడ్ ఏదైతే ఉందో అది పైకి రావాలి. ఇక్కడ కొంచెం ఇక్కడ మీరు చూడాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇంకా ఇది మన వినైల్ని హోల్డ్ చేసి పట్టుకుంటుంది. కాబట్టి ఇక్కడ మన ఆన్ ఆఫ్ ఉంది. ఇక్కడ యాక్చువల్గా మన లాక్ అన్లాక్ ఉన్నాయి. అన్లాక్ చేశాను. మన వినైల్ అయితే ఎక్కడ ఉందో దాని మీద ఈ 2 వీల్స్ రన్ అవ్వాలి. ఈ వీలు ప్లస్ ఈ వీలు ఈ వినైల్స్ మీద రన్ అవుతుంటే కనుక మన వినైల్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇన్ కేసు వినైల్ని హోల్డ్ చేసి పట్టుకోకుంటే కనుక మనం ఈ మ్యాట్ ఏదైతే ఉందో కటింగ్ చేసేటప్పుడు ప్లేస్మెంట్ మిస్ అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడి వరకు కావాలో ఈ లాక్ బటన్ ప్రెస్ చేసి మనకు కావాల్సిన వరకు జరుపుకోవచ్చు. నేను జరిపాను. ఇప్పుడు లాక్ చేస్తున్నాను. ఇప్పుడు మన వినైల్ సెట్టింగ్ వచ్చేసి ఇక్కడ మనకి చిన్న లైన్ ఉంది. ఇక్కడ ఈ లైన్ నుంచి స్టార్ట్ అవ్వాలి మన వినైల్. అక్కడి నుంచి పెట్టాను నేను. ప్లస్ ఇక్కడ మనకి బటన్స్ ఏవైతే ఉన్నాయో ఇది లోడ్ బటను, ఇది అన్లోడ్ బటను. ఇన్ కేసు మనం బ్లూటూత్ కనెక్ట్ అవ్వాలంటే బ్లూటూత్ బటన్ ఇది. మనకు లోడ్ అవ్వాలంటే జస్ట్ ఒకసారి ప్రెస్ చేస్తే కనుక అది బేసిక్గా ఎంతవరకు అయితే తీసుకోవాలో అంతవరకు ఆల్రెడీ లోడ్ అయిపోయింది. మనం ఇన్ కేసు ఇంకొంచెం ముందుకు వెనక్కి జరుపుకోవాలని కూడా జరుపుకోవచ్చు. ఇక్కడ ఉంది మనకి లోపలికి వెళ్ళడానికి. అలా తీసుకున్నప్పుడు ఏంటంటే ఎగ్జాక్ట్గా సైజులో కాకుండా మనం ఏదైతే బ్లేడ్ సెట్ చేసుకున్నామో అక్కడి నుంచి ఆ మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తుంది. ఇప్పుడు సెట్టింగ్ అయితే రెడీగా ఉంది. ఇప్పుడు మనం ప్రింట్ చేయాల్సినప్పుడు మనము ఇక్కడ మన డిజైన్ ట్యాబ్లో నుంచి మనకు సెండ్ ట్యాబ్లోకి వెళ్ళాలి.
ఇక్కడ మన బ్లేడ్ 3 ఉంది యాక్చువల్గా. మనము ఒకటి ఇంక్రీజ్ చేద్దాము, 4 చేద్దాము. ఇక్కడ 4లో ఉంది మన బ్లేడు. ప్లస్ ఇక్కడ ఫోర్స్ 20 పెట్టాము, స్పీడ్ 4 పెట్టుకున్నాం మనం ఇక్కడ. ఇంకా ఇక్కడ మనం చూస్తే కనుక బాటంలో ప్రింటర్ కూడా కనెక్ట్ అయ్యింది, రెడీగా ఉంది యాక్చువల్గా. ఓకే, ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లమ్ కనెక్ట్ అవ్వకుండా కనుక ఇక్కడ అన్అవైలబుల్ అని చూపిస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ఇష్యూ ఉంటే కనుక ఎర్రర్ అని చూపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఫ్రెష్గా రెడీగా ఉంది. ఇక్కడ నేను ఏదైతే ప్రీవియస్గా మనం స్టార్ట్ చేస్తున్నాము ఇక్కడ రెడీ స్టేట్ నుంచి మనం యాక్చువల్గా జస్ట్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు సెండ్ క్లిక్ చేస్తున్నాను, చూద్దాం ఏ విధంగా ఆపరేట్ అవుతుందో. సెండ్ బటన్ క్లిక్ చేస్తాను. ఈ కటింగ్ స్టార్ట్ అయింది. మనకు కొంచెం టైం పడుతుంది కటింగ్ అవ్వడానికి, ఎందుకంటే మనకు ఆల్మోస్ట్ 8 ఇమేజెస్ ఉన్నాయి ఇక్కడ, ఇంక్లూడింగ్ టెక్స్ట్ నేమ్స్. ఈ వీల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ మ్యాట్ని పట్టుకొని ఉంటే కనుక బెటర్గా ఉంటుంది. ఇన్ కేస్ ఎక్కడైనా మనకు లూజ్గా ఉంటే కనుక ఈ కటింగ్లో మన బ్లేడ్ అటు ఇటు తిరగడం వల్ల ఈ మ్యాట్ ప్లేస్మెంట్ మిస్ అవుతుంది. అప్పుడు మనం అనుకున్న ఒకటి, ఎక్స్పెక్టేషన్ చేస్తున్న ఒకటి, మనకి ఎక్స్పెక్ట్ వచ్చిన రిజల్ట్ ఒకటి ఉంటుంది. కాబట్టి ఈ రెండు జాగ్రత్తగా చూసుకోవాలి. మనకు జనరల్గా 4 బ్లేడ్ అయితే సరిపోతుంది, బ్లేడ్ యొక్క వాల్యూ అక్కడ డెప్త్. బట్ మనం టెస్ట్ ప్రింట్ ఇవ్వాలి, టెస్ట్ ప్రింట్ ఇచ్చి కూడా చూసుకోవచ్చు. మనకు టెస్ట్ ప్రింట్ ఇస్తే మనకు స్టార్టింగ్లో ఒక ట్రయాంగిల్ డ్రా చేస్తుంది, ట్రయాంగిల్ కట్ చేస్తుంది. అక్కడే మనకు అర్థమవుతుంది మన వినైల్కి ఆ బ్లేడ్ సెట్టింగ్స్ పర్ఫెక్ట్గా ఉందా లేదని అక్కడే అర్థమవుతుంది. ఇన్ కేసు ఎక్కువ కట్ అవుతుంది తగ్గించుకోవచ్చు, తక్కువ కట్ అవుతుంది కొంచెం పెంచుకోవచ్చు. బట్ జనరల్గా ఈ వినైల్కి వచ్చేసి మనకు 4 అయితే సరిపోతుంది. మీకు ఈ సెట్టింగ్స్ మ్యాక్సిమమ్ సేమే ఉంటుంది ఎవ్రీ టైం కూడా. బట్ మీరు వినైల్స్ కొన్ని థిక్గా వస్తాయి మనకి, అలాంటి ఫ్లోకు, అలాంటివి రేడియంబి, అలాంటివి కొంచెం థిక్గా వస్తాయి. అప్పుడు మీరు బ్లేడ్ సైజు 4 నుంచి 6, 7 అలా పెట్టుకోవాల్సి ఉంటుంది. అది కూడా టెస్ట్ ప్రింట్ వేసి మీరు నెక్స్ట్ ట్రై చేయొచ్చు. ఒకవేళ ఇన్ కేసు మీరు టెస్ట్ ప్రింట్లో లేకుండా డైరెక్ట్ ట్రై చేస్తే మ్యాట్ కూడా కట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఫస్ట్ టెస్ట్ ప్రింట్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది. టెస్ట్ ప్రింట్ ఏ విధంగా తీయాలన్నా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. మీ దగ్గర ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఆ కమెంట్ రూపంలో తెలియజేయండి. మీకు వాటికి సంబంధించిన సొల్యూషన్స్ మీకు వీడియోస్ రూపంలో చేస్తాం మళ్ళీ. మన ప్రింటింగ్ అయితే అయిపోయింది, మన కటింగ్ అయితే అయిపోయింది. దీన్ని ఏ విధంగా వచ్చిందో చూద్దాము. దీన్ని ఓపెన్ చేయడానికి మనము అన్లోడ్ క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేస్తే అన్లోడ్ అయిపోతుంది. మనం ఇక్కడ గమనించవచ్చు యాక్చువల్గా ఎలా కట్ అయింది అనేది కూడా లైట్గా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మనమైతే టెస్ట్ ప్రింట్ అయితే తీయలేదు, డైరెక్ట్ లైన్స్ పడ్డాయి ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ గమనిస్తే కానీ మెగా సబ్లిమేషను, ఈ నెంబర్స్, డక్, ఇవన్నీ కూడా పడ్డాయి. మనం ఇప్పుడు వీడింగ్ టూల్తో ఏ విధంగా దీన్ని పీల్ తీయాలి చూద్దాం మనము. ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎక్కువ ఇచ్చేసాం మనము, అంటే వినైల్ ఎక్కువగా ఉంది. దీన్ని కట్ చేసుకొని చేయొచ్చు. దానికన్నా ముందు మనం పీల్ తీసేసి చూద్దాం ఏ విధంగా వచ్చిందో. మనం ఏదైతే మనము ఏదైతే ఫోల్డింగ్లో వస్తుంది కాబట్టి మన వినైల్, ఓకే, మనం స్టిక్కరింగ్ వేసుకోవాలి యాక్చువల్గా. ఒకవేళ గమ్ ఆల్రెడీ ఉంటే కనుక ప్రాబ్లం లేదు. గమ్ ఏదైనా కొన్ని డేస్ తర్వాత మీకు గమ్ వెళ్ళిపోతుంది. అలాంటప్పుడు మీరు ఇలా ప్లాస్టిక్ చేయొచ్చు. ఇది మీరు హీట్ టైప్ అవసరం లేదు, నార్మల్ జనరల్ ప్లాస్టర్ అనేది సరిపోతుంది.
ఇక్కడ ఉంచేసాను నేను. ఓన్లీ ఇటువైపు నాకు ఎక్స్ట్రా వినైల్ ఉంది, ఆ వినైల్ని నేను కట్ చేసుకునేసి నెక్స్ట్ టైం యూజ్ చేసుకోవచ్చు ఆ ఉద్దేశంలో మనము చేయట్లేదు అది. ఫస్ట్ మనకు ఎక్స్ట్రా వినైల్ కట్ చేసుకుంటాను నేను. ఇక్కడ మనం ఎక్స్ట్రా వినైల్ కట్ చేసుకున్నాము. ఇక్కడ మనకు క్లియర్గా కట్ అయింది అయితే చూపిస్తుంది. ఇప్పుడు ఈ వినైల్కి షీట్ ఉంటుంది, ఆ ఎక్స్ట్రా షీట్ ఏదైతే మనకు ప్లాస్టర్ లాగా ఉంటుందో దాన్ని తీసేయాలి మనము. ఇక్కడ మనకు డక్ ఉంది, డక్కి మిడిల్లో ఒక సర్కిల్ లాగా ఉంది మనకు అది తీసేద్దాం. అన్నెసరీ ఏవైతే మనకు వద్దనుకున్నామో అవన్నీ కూడా మనం తీసేయచ్చు. ఇవి స్టార్టింగ్లో కొంచెం టైం పడుతుంది తీసుకోవడానికి నిదానంగా. ఇది మనము ఫస్ట్ ఏవైతే 3 లోగోస్ ఉన్నాయి 2 లోగోస్ ప్లస్ డక్కు తీసేద్దాము. చూద్దాం ఏ విధంగా వస్తుందో మనకి. ఈ వీడింగ్ టూల్తో మనం నిదానంగా వీడ్ చేసుకున్నాము. క్వశ్చన్ మార్క్ ఒకటి ఎక్స్ట్రా ఇక్కడ. ఈ లేయర్ ఏదైతే ఉందో అది మీకు ట్రాన్స్పరెంట్ పేపర్ నుంచి సపరేట్ చేయాలి. కాబట్టి అది వచ్చేసింది. ఈ రెండింటిని తీసేద్దాం. తర్వాత మనం రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో ఆ రెండింటిగా తీసుకుందాం. తెలుగు లెటర్స్ కూడా కట్ చేసాం మనము, అవి కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ నెంబర్స్ అవన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలి. డైరెక్ట్ ఇమేజ్ అయితే కొంచెం ఫాస్ట్గా తీసేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మనకు డక్కు చూస్తే క్లియర్గా వచ్చేసింది. ఈ నెంబర్స్ కొంచెం స్లోగా తీసేద్దాం. ఈ క్వశ్చన్ మార్క్ ఇమేజ్ కూడా నీట్గా వచ్చింది.
ఇలా నెంబర్స్ లాంటివి ఉంటాయి కనుక అంటే లోకల్ లాంగ్వేజ్లో అవి మీరు బెటర్ కొంచెం పెద్దగా తీసుకుంటే సింపుల్గా ఉంటుంది మీరు ప్రింటింగ్ వేసుకునే దానికి రీడ్ చేసేదానికి. రెడీ. మనం మొత్తానికైతే ఫీల్ తీసేసాము. మీరు ఇటువైపు నుంచి చూస్తే కనుక యాక్చువల్గా మెగా సబ్లిమేషన్ కనిపిస్తుంది. మనం యాక్చువల్గా కట్ చేసింది ఈ విధంగా మనం మిర్రర్ ఇమేజ్లో కట్ చేసాము. దీన్ని ఇంకా మనము జనరల్గా టీషర్ట్ మీద పెట్టేసి ఈ విధంగా అది కూడా చూద్దాము. ఈ విధంగా మనం ఈ విధంగా టీషర్ట్ మీద పెట్టేసి డైరెక్ట్ ప్రింట్ చేసేయచ్చు. ఓకే, మనకు టెంపరేచర్ వచ్చేసి 200 పెట్టుకోవచ్చు. అండ్ 330 జనరల్ 5:1 అయితే ఇంకా 10-15 సెకండ్స్ సరిపోతుంది. మనం ఎప్పుడైతే మళ్ళీ ప్రింట్ చేసిన తర్వాత తీయాలనుకుంటామో అప్పుడు కొంచెం చల్లారిన తర్వాత తీస్తే ఇంకా నీట్గా వస్తుంది. లేకుంటే ఇంకా ఇది ఆల్రెడీ స్టిక్కీగా ఉంది కాబట్టి ఈ ప్రింట్ ఏదైతే ఉందో అది కూడా లేస్ వచ్చేదానికి ఆస్కారం ఉంది. మనం ఈ విధంగా మనకు ఇంగ్లీష్ లెటర్స్ అయితేనేమి, నెంబర్స్ అయితేనేమి, లోగోస్ అయితేనేమి, అదేవిధంగా పుష్పాన్ని తీసాం కదా అది కూడా పీల్ తీసి నేను చూపిస్తాను. ఓకే, ఈ విధంగా మనము ఈ ప్లాటర్ని మనం యూజ్ చేసుకోవచ్చు టీషర్ట్ ప్రింటింగ్ మిషన్ మీద. ఇంకా మల్టీ కలర్ యాక్చువల్గా ఇది జనరల్గా వినైల్ షీట్ మనకు మొబైల్ స్క్రీన్స్ ఏ విధంగా చేయాలో కూడా చూద్దాము. అదేవిధంగా మల్టీ కలర్ టీషర్ట్ మీద డార్క్ షీట్ మీద మల్టీ కలర్ ప్రింటింగ్ ఏ విధంగా చేయాలో కూడా దానికి సపరేట్ డార్క్ షీట్ ఉంటుంది, దాన్ని కూడా యూజ్ చేసి చేద్దాము. అదేవిధంగా కొన్ని లోగోస్ వినైల్కి దానికోసం గ్లాసీ పేపర్ ఉంటుంది, గ్లాస్ కాదు యాక్చువల్గా స్టిక్కర్ పేపర్ ఉంటుంది, గ్లాస్ ఐటమ్స్ మీద కూడా మనం ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం మీకు కూడా వచ్చినప్పుడు ఇక్కడ మీకు ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఉంటుంది. మీ చేతనే ఒక 2-3 ఐటమ్స్ మీ చేత కూడా మనం డిజైనింగ్ చేయడం, ప్రింటింగ్ చేయడం కూడా నేర్పిస్తాం. కాబట్టి మీకు మీరు ఆపరేట్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు మీకు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనం జనరల్గా ఎలా చేస్తాం టీషర్ట్ ప్రింటింగ్ ఏ విధంగా యూజ్ చేయాలన్నది టీషర్ట్ మీద నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఓకే, మీ ప్లాటర్స్ కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయి. ఓకే, మీరు అట్ ఎనీ టైమ్ యూ కెన్ పర్చేజ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.